హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసా. ఇదైతే కంపల్సరీ బిగినర్స్కి యూజ్ అయ్యే వీడియో అనమాట. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మనకి వచ్చే రెగ్యులర్ డౌట్ ఏంటి అంటే ఎన్సీఆర్టీస్ చదవాలి అని అంటున్నారు కదా. సో అదే ఎన్సీఆర్టీస్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయా అని. ఎన్సీఆర్టీస్ అనేవి బేసిక్ బుక్స్ అయినప్పటికీ మనం చిన్నప్పటి నుంచి చదివినవి చాలా టైం తర్వాత మళ్ళీ చదువుతాం కాబట్టి మనకి అంతగా గుర్తుండదు అనమాట. చదివింది కూడా మర్చిపోతూ ఉంటాం. అండ్ ఈవెన్ దో ఎన్సీఆర్టీస్ అనేవి స్టేట్ సిలబస్కి సంబంధించిన వాళ్ళు కవర్ చేయరు కాబట్టి, సిబిఎస్ఈ సిలబస్కి సంబంధించినవి కాబట్టి మళ్ళీ అందరికీ కొత్తగానే అనిపిస్తాయి. సో ఈ ఎన్సీఆర్టీస్ అనేవి డీప్గా నాలెడ్జ్ని ఇస్తాయి అండ్ ఆల్సో బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుందన్నమాట స్టాండర్డ్ బుక్స్. సో స్టాండర్డ్ బుక్స్ చదివే ముందు ఎన్సీఆర్టీస్ని చదవాలని అంటారు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనకి ఎన్సీఆర్టీస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. మీరు యూపీఎస్సీకి తీసుకుంటే యూపీఎస్సీకి కంపల్సరీ బేసిక్ బుక్స్ 6th to 12th వరకు ఎన్సీఆర్టీస్ అనేవి చదవాలి. ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ లైక్ పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎన్వైరన్మెంట్, బయాలజీ, ఈ బుక్స్ అన్నివి చదవాలి అని కంపల్సరీ చెప్తారు. సో ఈ బుక్స్ అన్నీ అదే బుక్స్ మనకి గ్రూప్స్కి, అంటే ఇప్పుడు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ ఆల్సో మీరు ఏ స్టేట్కి ప్రిపేర్ అయితే ఆ స్టేట్కి సంబంధించి ప్రతి ఒక్క స్టేట్ ఎగ్జామ్స్కి మనకి ఈ ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. మీరు ఓన్లీ ఎన్సీఆర్టీ బుక్స్ చదివి వెళ్ళిన గ్రూప్ 4 లెవెల్లో కొంతవరకు సాల్వ్ చేయగలిగే క్వశ్చన్స్ అనేవి ఎన్సీఆర్టీస్ నుంచి వస్తాయన్నమాట. సో ఇలా ఎన్సీఆర్టీస్ అనేవి ఇంపార్టెంట్ అండ్ క్వశ్చన్స్ కూడా డైరెక్ట్గా జాగ్రఫీ అండ్ హిస్టరీ బుక్స్ నుంచి అడుగుతారని నేను ఇంతకుముందు వీడియోస్లో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇవే బుక్స్ నీట్కి ఇప్పుడు మనం చూసుకుంటే కూడా నీట్కి సంబంధించి కూడా ఎన్సీఆర్టీ బుక్స్, బయాలజీ బుక్స్ని చదవాల్సి వస్తుంది. సో ఏ ఎగ్జామ్కి అయితే మీరు ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్కి సంబంధించిన ఇప్పుడు ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ఎన్సీఆర్టీస్ అయితే చదివే వెళ్ళాలి. బికాస్ మనకి కంపల్సరీ బేసిక్ ఫౌండేషన్ని బిల్డ్ చేస్తాయన్నమాట. అదే బేసిక్ ఫౌండేషన్ లేకుండా మనం డైరెక్ట్గా స్టాండర్డ్ బుక్స్కి వెళ్తే చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. అసలు ఆ స్టాండర్డ్ బుక్స్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి, ఆ కాన్సెప్ట్స్ ఏంటి అనేవి అర్థం అవ్వమన్నమాట. సో వన్స్ మనం ఎన్సీఆర్టీస్ ఒక స్టోరీ ఫామ్లో ఉంటాయి కాబట్టి అవి చదివితే మాత్రానికి నిజంగా మనం స్టాండర్డ్ బుక్స్ రిఫర్ చేసినప్పుడు కొద్దో గొప్ప ఫస్ట్ రీడింగ్లో అర్థమైన సెకండ్ అండ్ థర్డ్ రీడింగ్కి మొత్తానికి అర్థం చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఎస్ఎస్సి సీజీఎల్కి చదువుకోవచ్చు, వేరే రైల్వే ఎగ్జామ్స్కి కూడా చదువుకోవచ్చు. అయితే ఎన్సీఆర్టీస్కి సంబంధించి సిలబస్ ఏదైతే ఓవర్లాప్ అవుతూ ఉంటుందో ఆ ఎగ్జామ్స్కి మనము ఎన్సీఆర్టీస్ అనేవి యూజ్ చేసి చదవచ్చు అనమాట. వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే అంత డీప్ నాలెడ్జ్ నాకు లేదు, కానీ ఎన్సీఆర్టీస్ అయితే మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా హెల్ప్ అవుతాయి. సో రీసెంట్గా సిబిఎస్ఈ సిలబస్ వైపు సెంట్రల్ గవర్నమెంట్ వెళ్తుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది బుక్ ఎన్సీఆర్టీసే ఉంటాయి వాళ్ళకి. సో ఎన్సీఆర్టీసే మనకి బేసిక్ ఫౌండేషన్ బిల్డింగ్ బుక్స్ అనమాట. సో ఇలా ఎన్సీఆర్టీ బుక్స్ మనకి ఎగ్జామ్స్లో చాలా హెల్ప్ అవుతాయి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పటికీ కూడా. మీ అందరి కోసం ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చాను. టీజీపీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్ షెడ్యూల్ అయితే మనకి వచ్చేసింది కదా. అందులో థర్డ్ పేపర్ వచ్చి ఎకనామీ అండ్ డెవలప్మెంట్. సో ఈ పేపర్ చాలా డైనమిక్గా ఉంటుంది అండ్ డిసైడింగ్ పేపర్ కాబట్టి చాలా తరోగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళాలి. చదవడం మాత్రమే కాకుండా మనం చదివింది కరెక్టా కాదా, ఎంతవరకు రిటైన్ అవుతున్నామని తెలుసుకోవడానికి టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం బయటికి కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉండి టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వచ్చు అనమాట. అది ఎలా అంటే, సో రీసెంట్గా ఆశావాహి యాప్ వాళ్ళు టీజీపీఎస్సీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఎకనామీ టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేశారు. అది కూడా వీడియో ఎక్స్ప్లెనేషన్స్తో పాటు. ఇప్పుడు రీసెంట్గా 31st May 2024 వరకు వచ్చిన ప్రతి కరెంట్ అఫైర్స్తో టాపిక్స్తో వీళ్ళు టీజీపీఎస్సీ ఎకనామీకి టోటల్ 9 యూనిట్స్కి సంబంధించి 1200 బిట్స్ని ఇస్తున్నారనమాట. ఈ 1200 బిట్స్కి కూడా వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇస్తున్నారు. బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉన్నాయి. సిలబస్లో ఉన్న అన్ని టాపిక్స్ అప్లోడ్ చేశారనమాట. కొత్తగా వస్తున్న టాపిక్స్ని కూడా డైలీ అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 విషయానికి వస్తే ఇది కూడా 31st May 2024 వరకు అప్డేటెడ్గా ఉన్నాయి అండ్ ఇంకా డైలీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు కొత్త టాపిక్స్ని. టోటల్గా ఇవి మాత్రం వచ్చి 1000 బిట్స్ ఉంటాయన్నమాట. బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటాయి, వీడియో ఎక్స్ప్లెనేషన్స్తో పాటుగానే ఉంటాయి. టీజీపీఎస్సీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ తెలుగు మీడియం వాళ్ళకి ఇది ఓన్లీ ఫర్
1999 కండి. టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఓన్లీ ఫర్ 2999 అనమాట. సో ఇది వచ్చి 1 year వరకు వ్యాలిడిటీ అండి. ఈ యాప్లోనే వీక్లీ 3 times లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్ అనేది ఉంటుంది బై ఫేమస్ ఎకనామీ ఫ్యాకల్టీ వెంకటేష్ పారుమాంచల సార్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పటి వరకు తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఇలా MCQs లేటెస్ట్ అప్డేట్స్తో వీడియో ఎక్స్ప్లెనేషన్ని ప్రొవైడ్ చేయలేదన్నమాట ఎవ్వరు కూడా. ప్రతి MCQస్కి వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉండడం వల్ల మీరు ఆన్సర్ చేసింది కరెక్ట్ అయినా రాంగ్ అయినా కూడా అక్కడ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి రివిజన్ కూడా అండ్ అనాలిసిస్ కూడా అయిపోతుంది. సో ఇవి మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఈ టెస్ట్ సిరీస్ని ఆశావాహి యాప్ వాళ్ళు మన కోసం తీసుకొచ్చారు. సో ఈ ఆపర్చునిటీని మనం ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుందాం. లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అండ్ ఈ కోర్సెస్కి నా కూపన్ కోడ్ సోనీ UPSCని అప్లై చేయండి. మీకు 5% డిస్కౌంట్ అనేది వస్తుంది అండ్ ఎలాంటి స్పేస్ కూడా ఇవ్వద్దు అనమాట ఈ కోడ్ అప్లై చేసేటప్పుడు. అండ్ డిస్క్రిప్షన్లో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేసి మీకున్న డౌట్స్ని క్లియర్ చేసుకోండి. సో లింక్స్ వచ్చి ఆండ్రాయిడ్కి వేరే అండ్ ఐఫోన్కి వేరే లింక్స్ అనేది ఇస్తున్నాను. సో ఎలాంటి ప్రాబ్లం అనేది మీకు ఉండదన్నమాట. సో మర్చిపోకుండా డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. సో అందరూ అడిగే సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే మనం ఓల్డ్ NCERT బుక్స్ చదవాలా, న్యూ NCERT బుక్స్ చదవాలా, రీసెంట్గా సిలబస్ చేంజ్ అయింది కదా ఏ బుక్స్ చదవాలి అనేసి అడుగుతున్నారనమాట. సో యూజువల్గా అయితే ఈ NCERT సిలబస్ చేంజ్ అవ్వకముందు మనం హిస్టరీ ఓల్డ్ NCERTs చదువుతాము. RS శర్మ అండ్ ది సతీష్ చంద్ర. సో మిడిల్ హిస్టరీకి సతీష్ చంద్ర, RS శర్మ ఫర్ ఏన్షియంట్ హిస్టరీ. సో ఇలా ఓల్డ్ NCERT హిస్టరీ వరకు చదువుతాము. కానీ మిగతావన్నీ ఆ టైంలో ఉన్న న్యూ NCERTs అనేవి చదివాం. కానీ రీసెంట్గా 6th class నుంచి కొన్ని NCERTs కొన్ని చాప్టర్స్ తీసేశారు, కొన్ని చాప్టర్స్ యాడ్ చేశారు. సో ఇలా ఏదైతే చేంజెస్ అనేవి వచ్చాయో ఆ NCERTs చదవచ్చా అంటే కొంతవరకు నేను ఏం చెప్తానంటే మనకి UPSC సిలబస్ అనేది మారలేదు. NCERTs మారినప్పటికీ UPSC సిలబస్ అనేది మారలేదు కాబట్టి 6th to 10th వరకు మీరు న్యూ NCERTs చదివినా ఓకే. కానీ 11th and 12th NCERTs మోస్ట్లీ ఏం చేస్తారంటే ఇంతకు ముందు చేంజ్ అవ్వకుండా ఉన్న బుక్సే చదవండి. ఓల్డ్ NCERTs అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే ఓల్డ్ NCERTs చేంజ్ అవ్వని బుక్సే చదవమని చెప్తున్నా. ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ అయ్యి ఉంటే బికాజ్ UPSC సిలబస్ అనేది మారలేదు కాబట్టి ఒకవేళ ఏదైనా చాప్టర్స్ మిస్ అయితే న్యూ NCERTsలో మళ్ళీ సిలబస్కి రిలేటెడ్గా ఉండదు కాబట్టి ఆ చాప్టర్స్ అనేవి మిస్ చేసి చదువుతాం. సో అలా కాకుండా ఓల్డ్ NCERTs కంపల్సరీ మార్కెట్లో ఉంటాయి. చేంజ్ అవ్వని NCERTsని తీసుకొని చదవండి. UPSCకి సంబంధించిన మార్కెట్ ఏదైతే ఉంటుందో అక్కడైతే కంపల్సరీ సిలబస్కి సంబంధించిన NCERTsే మార్కెట్లో ఉంటాయి కాబట్టి అవి తీసుకొని చదవచ్చు అనమాట. న్యూ NCERTs ఏదైతే ఉన్నాయో చాప్టర్స్ తీసేశారు కాబట్టి అక్కడ మనం చాప్టర్స్ని మిస్ అవుతాము. సో అందుకని నేను వద్దంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే హిస్టరీకి మోస్ట్లీ డౌట్స్ వచ్చాయి న్యూ NCERTs చదవాలా అనేసి. సో న్యూ NCERTs రిఫర్ చేయొద్దు అని నేను చెప్పను బికాజ్ ఇట్స్ యువర్ చాయిస్. కానీ మోస్ట్లీ ఓల్డ్ NCERTs అయితే చాలా మంచివి. ఇది నేను చెప్పాను కదా RS శర్మ ఫర్ ఏన్షియంట్, మిడివల్ హిస్టరీకి సతీష్ చంద్ర అని. సో మోడర్న్ హిస్టరీకి వచ్చి కంపల్సరీ స్పెక్ట్రమ్ అనేది యూజ్ అవుతుంది. బిపిన్ చంద్ర ఒక స్టోరీ ఫామ్లో ఉంది. నేను మొన్న చూపించిన వీడియోలో బుక్ తీసుకున్నానని చెప్పాను కదా, చదువుతున్నాను కానీ నాకు అంత ఇది అనిపించట్లేదు. సో అందుకే స్పెక్ట్రమ్ ఈజ్ ది బెస్ట్. స్పెక్ట్రమ్ అయితే ఇన్ డీటెయిల్గా ఉంది. నేను కొత్త బుక్ తీసుకున్నాను, నా బుక్ అంతా చినిగిపోయింది కాబట్టి చాలా బాగుంది. స్పెక్ట్రమ్ అనేది తీసుకొని చదవచ్చు మోడర్న్ హిస్టరీకి. ఆర్ఎల్స్ మీరు తమిళనాడు బోర్డ్ బుక్స్ తీసుకొని చదివినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. సో తమిళనాడు బోర్డ్ బుక్స్ కూడా చాలా హెల్ప్ అవుతాయి. సో ఇలా ఓల్డ్ NCERTs తమిళనాడు బోర్డ్ బుక్స్ ఏదైనా ఒకటి చూస్ చేసుకొని చదవండి. సో ఇది అండి వీడియోలో నేను చెప్పదలుచుకుంది. చాలామంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు బిగినర్స్ కాబట్టి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను కంపల్సరీ క్లియర్ చేస్తూనే ఉంటాను. రెగ్యులర్గా వీడియోస్ చేయకపోయినప్పటికీ కూడా మ్యాక్సిమం నీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. సో NCERT స్కిప్ చేయొచ్చా అనే క్వశ్చన్కి అయితే నో, నెవర్ స్కిప్ NCERT. ఒక 2-3 times అయినా కంపల్సరీ చదవండి. ఇన్ కేస్ కొనుక్కోలేకపోతే NCERT ఆఫీషియల్ వెబ్సైట్లో కంపల్సరీ NCERTs ఉంటాయి PDFs. సో అవైనా చదవండి. ఆర్ ఎల్స్ బైజూస్ వాళ్ళు మిగతా ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఆల్రెడీ మనకి NCERTs పెట్టారనమాట. సో అవి చూసి చదవండి. సో ఇంతే అండి ఈ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.